మన దరిద్రం ఏంటంటే ఈ దేశ స్వతంత్రం కోసం అసూలు బాసినటువంటి వాళ్ళకి న్యాయం చేయడానికి స్వతంత్రం వచ్చిన 75-77 ఏళ్ళు పడుతుంది. ఇంతకంటే నీచం ప్రపంచంలో మరెక్కడ ఉండదేమో, ఇంతకంటే కృతజ్ఞత అనేటటువంటిది మరెక్కడా ఉండదేమో. కొంతమందికి మాత్రం పెద్ద పెద్ద పేర్లు ఇచ్చాం, పెద్ద పెద్ద బిరుదులు ఇచ్చాం, వాళ్ళని నెత్తిని పెట్టు కూర్చున్నాం. కానీ నిజమైన స్వతంత్ర సమరయోధుల కుటుంబాలలో ఎలా ఉంటుందనడానికి సాక్ష్యం అల్లూరి సీతారామరాజు. భారత స్వతంత్ర సమరంలో మన తెలుగు ప్రాంతాలలో ఒక సుదీర్ఘమైనటువంటి పేరు, భారతదేశం అంతా చెప్పుకున్నటువంటి పేరు. అడవిలో ఉన్నటువంటి గిరిజనుల్ని ఒక్కటి చేసి బ్రిటిష్ వాళ్ళకి పోయించినటువంటి వాడు. కొండపైకి వెళ్ళాలంటే కప్పం కట్టి వెళ్ళాల్సిన పరిస్థితి బ్రిటిష్ వాళ్ళకి సృష్టించినవాడు. ప్రజల దగ్గర నుంచి కప్పం వసూలు చేసేటటువంటి బ్రిటిష్ వాళ్ళ చేతనే కప్పం కట్టించినటువంటి వాడు. మన ప్రజల ప్రాణాలు తీస్తూ చెలగాటమాడినటువంటి బ్రిటిష్ వాడి ప్రాణాలు తీసి ఆ శవం తీసుకెళ్లాలంటే కప్పం కట్టమని చెప్పినటువంటి వాడు. సైన్యంతో కలిసి మీదకొచ్చినటువంటి వాళ్ళని వెంటాడి వేటాడినోడు. ఏకకాలంలో పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి బ్రిటిష్ వాడి చేతిలో ఆయుధాలతో బ్రిటిష్ వాడినే గడగడలాడించినోడు అల్లూరి సీతారామరాజు. ఆయనకి సంబంధించిన ఆ పుస్తకం చదువుతున్నప్పుడు, ఏది మాకు ఇంటర్మీడియట్లో నాన్ డీటెయిల్గా ఉండేది తెలుగులో, అది చదువుతున్నప్పుడు ఒళ్ళు గగురు పొడుస్తుండేది. గాం గంటం దొర, గాం మల్లు దొర అల్లూరి సీతారామరాజుకి ప్రధాన అనుచరులు. ఈ ఇద్దరే ఆనాడు అల్లూరి సీతారామరాజు విజయంలో కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించేటటువంటి తంత్రంలో అద్భుతమైనటువంటి సహకారం అందించినటువంటి వాళ్ళు, తోడుండి పోరాడినటువంటి వాళ్ళు. వాళ్ళ కుటుంబానికి ఆ మధ్యన అల్లూరి శత జయంతి సభ గుర్తుంది కదా, నరేంద్ర మోడీ నిర్వహించారు. ఇక్కడికి నరేంద్ర మోడీ వచ్చారు, భారత ప్రభుత్వం నిర్వహించినటువంటి దాంట్లో అప్పుడు చిరంజీవి గారు కూడా ఆ వేదిక మీదకి రావటం, అదంతా అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ఆ టైంలో ఏదైతే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రధాన చెడ్డ అయినటువంటి గాం గంటం ద్వారా వారసులకి పక్కా ఇల్లు కావాలన్నటువంటిది అప్పుడు క్షత్రియ సంఘం వాళ్ళు అడిగితే కలెక్టర్ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సందర్భంలో కొయ్యూరు మండలం లంక వీధిలో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నాగార్జున కన్స్ట్రక్షన్ సంస్థ ఆ రోజుని మేము కట్టించిస్తామంది. అది 2.5 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో కట్టించింది. సోమవారం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ దాన్ని ప్రారంభించారు. వాస్తవంగా అది ఏ మంత్రులతోనూ ప్రారంభించాలి. గంటం ద్వారా వారసులో 11 కుటుంబాలకి దాన్ని అప్పగించారు. అల్లూరు 125వ జయంత్యోత్సవాల్లో ఆయన అనుచరుడి వారసుల దీనస్థితి ప్రస్తావనకు రావడం, ఈ అంశాన్ని క్షత్రియ సేవా సంస్థ సభ్యులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లడం, సమరయోధుడి వారసులకు ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటామంటూ ఎన్సీసీ సంస్థ యాజమాన్యం ప్రకటించడం, ఏడాదిన్నరలో G+2 భవనాలు 2 కట్టింది. అక్కడే అల్లూరి గంటం ద్వారా విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. సీసీ రోడ్డు, తాగునీరు, విద్యుత్ సదుపాయం కల్పించారు. చక్కటి ఇళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎన్నాళ్ళు పూరిళ్లలో గడిపినటువంటి ఆ సమరయోధుల వారసులకి ఇప్పుడు చక్కటి వసతి ఏర్పాటైంది. మన్యంలో అల్లూరి నడయాడినటువంటి ప్రాంతాలన్నిటి కలిపి పర్యాటక సర్క్యూట్గా అభివృద్ధి చేసి ఆయన దేశభక్తిని, పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలిసేలా చేస్తూ ఉంటాం ఈ సందర్భంగా కలెక్టర్ ప్రకటించారు.